అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. ఒక అతను చాలా పాత క్లయింట్ నాకు భార్యను తీసుకొచ్చాడండి. అమ్మాయి ఏడుస్తూ మొదలుపెట్టింది. జనరల్‌గా అమ్మాయి కాస్త మొండి పిల్ల, జాతకాలు అవి నమ్మదు. వెంటనే సింహరాశి, మఖా నక్షత్రం. మహా డేంజర్ అండి వీళ్ళు. గయ్యాళిగా ఉంటారు, గొప్పగా ఉంటారు, మాటలు ఎక్కువ మాట్లాడతారు. మమ్మల్నే పరీక్షిస్తారు, మా పాండిత్యాన్ని వాళ్ళు పరీక్షిస్తారు. వాళ్ళు చదువుకుంది 5వ క్లాసు, మేమే ఇక్కడ పీహెచ్‌డీ. నేనేమనలా, ఆ పిల్లలని యాక్సెప్ట్ చేశా. గొడవ ఏంటంటే సొంత తమ్ముడికి ఆ అమ్మాయి సొంత తమ్ముడు, అక్క ఇద్దరు హైదరాబాద్‌లో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో పల్లెటూరులో ఉంటారు. వాళ్ళ ఆస్తులు ఎక్కడో ఊర్లో అమ్మేసి అమ్మాయికి కట్నం ఇస్తే ఈ అమ్మాయి హైదరాబాద్‌లో 200 గజాలు పెట్టుకునుంది. 200 గజాలు మంచి మంచి ఏరియాలో బాగా రేటు పెరుగుతున్న టైంలో తమ్ముడు కూడా అక్క దగ్గరికి వచ్చి చేరాడు. సరే తమ్ముడే కదా అని ఆదరించింది. అలా వాడు వ్యాపారంలో దిగాడు. దిగిన తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి ఒక పెద్ద హోటల్ పెట్టాడు. ఆ హోటల్ రన్ చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, "నువ్వు పనోడిగా ఉంటావా, పార్ట్నర్‌గా ఉంటావా? నీ దగ్గర డాక్యుమెంట్ ఏమైనా ఉంటే తీసుకోరా ఆస్తి" అంటే అక్కని అడిగి అక్క దగ్గర ఉన్న 200 గజాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. వాళ్ళు ఏం చేశారు, వాడిని పార్ట్నర్ గా తీసుకున్నారు. ఒక రోజు మొత్తం హోటల్ క్లోజ్ అయిపోయింది, నష్టం వచ్చింది. ఎక్కడి వాళ్ళు అక్కడ పడిపోయాడు. తమ్ముడు అక్క దగ్గర నుంచి కనపడకుండా పారిపోయాడు. వెంటనే పెద్ద గొడవ. ఏమైంది అని చూస్తే డాక్యుమెంట్స్ మొత్తం కూడా బయట వాళ్ళ దగ్గర ఉంది. ఈ విషయం ఆ అమ్మాయి వచ్చి నాతో ఇంత ఏడుస్తూ చెప్పింది. నేను అన్నాను, మీ అమ్మ నాన్నకి తెలుసా ఇది? తెలియదండి, పెద్దవాళ్ళు, గుండె అవుతుంది వాళ్ళకి, టెన్షన్ ఏమీ ఆగదు, నువ్వు పరిగెత్తుకెళ్ళి మీ అమ్మ నాన్నకి చెప్పన్నా. వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. చాలా పెద్ద గొడవ అయింది. చివరికి గొడవ అయ్యి ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన సూసైడ్ ట్రై చేశాడు. వాళ్ళ తండ్రి కూతురికి అన్యాయం జరిగిందని వాడు వచ్చి తండ్రిని కాపాడుకున్నాడు. తర్వాత అందరూ బంధువులు వచ్చారు. నేను చెప్పిన పరిహారం అంతా ఆ పిల్ల చేసింది. వెంటనే ఆ పరిహారం ద్వారా ఆ పిల్లవాడు ఏదైతే అప్పు చేశాడో ఆ డబ్బుని మొత్తం వీళ్ళు కట్టేసి అమ్మాయి డాక్యుమెంట్ అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి అంది, గురువు గారు అసలు జరుగుతుందని అనుకోలేదు నేను, కేవలం 2 నెలల లోపల ఇన్ని జరిగింది కదా, మేము నిజంగా దేవుడు అంది. ఎవరితోనైనా సరే మర్యాదగా మాట్లాడు, గౌరవం ఇచ్చి మాట్లాడు, పొగరుపోతుగా ప్రవర్తించొద్దని చెప్పి అమ్మాయికి నేను చెప్పడం జరిగింది. కాబట్టి పెద్దలతో వినయంగా ఉంటే మీకే మంచి జరుగుతుందని తెలియజేస్తూ నమస్కారం. మీ గోపాల్ అయ్యంగార్. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి.